మా తమ్ముని ఇలాంటి పరిస్థితిలో చూస్తాను నేనైతే ఎప్పుడు అనుకోలేదు. అసలు ఏమైందంటే, హలో హాయ్ డార్లింగ్స్ అందరికి. ఈసారి హోలీ పండక్కి నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికానే ఉన్నాను. మా తాతయ్య ఎర్లీ మార్నింగ్ వెళ్ళి మటన్ అయితే తీసుకొని వచ్చిండు. మా వాళ్ళు వంట పనిలో ఉంటే నేనైతే తినే పనిలో ఉన్నాను. మా మమ్మీ కర్రీ కలిపంటే నేనైతే చేయత కాల్చుకున్నా. కాల్చుకున్నాక మా మమ్మీని అయితే పొట్టు తిట్టింది. అంటే అది మనకు అలవాటే అనుకోండి, అవన్నీ నార్మల్ మనకి. నేను తింటేనే సరిపోదు, మన ఎదుటి వాళ్ళు కూడా తినాలి అని అయితే మా మేకకి ఒక క్యారెట్ అయితే తినిపించి తొండగొడి కూస్తుంది. ఇక ఏం చేయాలని అర్థం కాక వీడియో అయితే తీసి పెట్టేసిన. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన అని తెలిసిన వెంబడే మా తమ్ముడు కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చిండు. నేనైతే వాడిని చెయ్యి చూసిన. ఏమైందిరా అని అడిగితే నా చెయ్యి ఇరిగిందన్నా అన్నాడు. అసలు ఎట్లా ఇరిగిందిరా అంటే, స్కూల్లో లంచ్ టైంలో స్టెప్స్ ఏకంగా పడ్డా ఉరుక్కుంటూ అన్నాడు. సో స్టెప్స్ మీద పడేసరికి ఆ బోన్ అయితే బ్రేక్ అయిపోయింది. నేను ఈ షార్ట్ ద్వారా మీకు ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే, మేబీ చిన్నపిల్లలు చూస్తే మీరు జాగ్రత్త. ఎందుకంటే రన్నింగ్ చేయంగాని ఇటు అటు ఉరకంగా గేమ్స్ ఆడంగా ఇంటికాడ ఆడుకోంగా కూడా జాగ్రత్తగా ఆడుకోండి. ఒకసారి బోన్ ఇరిగితే మాత్రం చాలా టైం పడుతుంది అతకడానికి. అండ్ కొన్నిసార్లు ఆపరేషన్ కూడా దారి తీయవచ్చు. అందుకే జాగ్రత్తగా ఉండండి. హ్యాపీగా లీడ్ చేయండి లైఫ్ ని. బై బై గైస్. సబ్స్క్రైబ్, లైక్.